హాయ్ ఫ్రెండ్స్. ఇదంతా మిర్చి సాగుకు సంబంధించిన సెటప్ ఇదంతా కూడా. అయితే మిర్చి సాగు చేస్తున్నాము ఒక హాఫ్ ఎకరాలో. ఇదంతా కనిపించేది అంతా ఇదే. ప్రస్తుతం ఇది 15వ రోజు పంట. అయితే ఫర్టిలైజర్స్ చేయడానికి ఫర్టిలైజర్స్ మనం డైరెక్ట్ అంతా మొత్తం డ్రిప్ లైన్ వేసేసినాం. ఫర్టిలైజర్ ఇవ్వడానికి కోసమని ఈ డబ్బా సెటప్ చేసినాం. డైరెక్టు ఈ మనము మొక్కకు డైరెక్ట్ ఫర్టిలైజర్ చేరాలంటే ఈ మెయిన్ లైన్లకు మనం దీన్ని ఇంజెక్ట్ చేయాలన్నట్టు. ఈ డబ్బాలో మనం ఇది స్ప్రేయర్, మనం చెట్లకు మందు కొట్టే స్ప్రేయర్ ఏదైతే ఉంటుందో దాన్నే చేయడం జరిగింది. ఆ స్ప్రేయర్ నుంచి మనం దాంట్లో లిక్విడ్స్ మనం ఏదైతే మొక్కకు ఇవ్వాలనుకుంటున్నామో డ్రిప్ ద్వారా పోతాయి అన్నట్టుగా దాంట్లో చేసేసి పెట్టుకుంటే. అది స్ప్రేయర్ నౌజిల్ ఇట్లా తీసేసి దానికి డైరెక్ట్ మెయిన్ లైన్కు ఆ పైప్ను అనేది అటాచ్ చేసినాం అన్నట్టు. డబ్బా నుంచి మెయిన్ లైన్కు అటాచ్ చేసినాం అన్నట్టు. అదే తీసుకొని మొత్తం డ్రిప్ ద్వారానే ఏదన్నా ఉంటే మనం ఫర్టిలైజర్ అనేది మొత్తం డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటే చెట్టు మొక్కకు మొత్తం అది మనం ఇచ్చేదంతా కూడా ప్రతిదీ మొక్కకే డైరెక్ట్గా అందుతుంది. ఇది మనము వారానికి 2 సార్లు ఇచ్చుకుంటున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇది మిర్చిది, దాని వయసు 15 రోజుల పంట. ఇప్పుడు ప్రస్తుతానికి 15 రోజులు నడుస్తుంది. పొలం కూడా మొత్తం నాటు అయిపోయింది. పొలము 2.5 ఎకరాలు పొలం నాటేసినాము. ఒక హాఫ్ ఎకరాలో ఇది మిర్చి సెటప్ చేసుకున్నాము. అయితే ఇది మనం ఫర్టిలైజరు గ్రోమోర్ నుంచి NPK 1261-0 న్యూట్రి స్ప్రే అంటే ఇది మొక్కలకు పనిచేసేది. చిన్న వయసులో ఉన్నప్పుడు 1261-0 NPK ఇది వేసుకోవాలని చెప్తే, అయితే ఇది 1 kg 1 ఎకరాకు పనిచేస్తుంది అని చెప్పారు. మనం ప్రస్తుతానికైతే దీంట్లో ఒక హాఫ్ kg ఒక 2 డబ్బాలు చేసుకొని ఒక 10-15 నిమిషాలు నడుస్తుంది అది. అట్లా ఇచ్చుకున్నాం ప్రస్తుతానికైతే. ఒక హాఫ్ kgని మళ్ళీ ఒక హాఫ్ kg, మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఒక హాఫ్ kg సేమ్ ప్రాసెస్లో ఇచ్చుకుంటే మొక్కలకు మంచిగా పనిచేస్తుంది. గ్రోత్ స్పీడ్ ఉంటుంది అన్నట్టు. మనము ఈ ఫర్టిలైజర్ ఇచ్చుకుంటే మొక్క గ్రోత్ అనేది స్పీడ్ ఉంటుంది, లేకపోతే చాలా స్లో ఉంటుంది. వర్షాకాలము ఏంటంటే ఎండలు సరిగా ఉండవు కదా, గ్రోత్ చాలా స్లో ఉంటుంది అన్నట్టు. ఇదంతా మల్చింగ్ పేపర్ అనేది, ఈ పేపర్ ఎందుకు వేసుకుంటారంటే కొంతమంది తెలియకపోవచ్చు. గడ్డి నుంచి తప్పించుకోవడానికి కోసమని. ఈ కలుపు లేకపోతే కలుపులా ఈ వయసుకు 15 రోజుల వయసుకు ఒకవేళ ఈ పేపర్ కూడా వేయకపోతే సేమ్ గడ్డి కూడా మన చెట్టును దాటిపోతుంది. మనుషులను కలవలేం. ఒక 50 మంది అయినా కానీ ఈ అర్ధ ఎకరా చేను కలవలేరు. మనకు పేపర్ వేసుకుంటే మొత్తం ఈ అర్ధ ఎకరకు 3 బెండల్స్ పేపర్ పట్టింది. 3 బెండల్స్ అంటే దాదాపు ఒక బెండ వచ్చేసి 2500, 7500. కానీ కలుపు ఒకవేళ కలుపుతోని మనం ముందుకెళ్ళాలంటే మాత్రం మనుషులు 50 మంది 100 మంది అయినా రాదు. ఒక్క కలుపుకు ఒక్కసారికి ఒక 15,000 అవుతుండే ఇదంతా చేను కలవాలంటే. ఇలా ఏం గడ్డి గిట్ల ఏమి ఉండదు. ఇక మధ్యలో గడ్డి వేస్తే కొంచెం లైట్గా మనం అటు ఇటు నడుస్తూ ఉంటాము, లేకపోతే తీసేస్తూ ఉంటాము. అంతా క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.